వర్జీనియా పొగాకు రైతులు ధరలు లేక ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది కిలో వర్జీనియా పొగాకు 411 రూపాయల రికార్డు ధర వస్తే ఈ ఏడాది 299 రూపాయలు మాత్రమే పలికింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పొగాకు కొనుగోలు కేంద్రానికి బేళ్లను తీసుకొచ్చిన రైతులు ఇక్కడ ధరను చూసి లబోదిబోమంటున్నారు. నెంబర్ 1 గ్రేడ్ను మాత్రమే పొగాకు కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. తక్కువ గ్రేడుకు కంపెనీలు నోబిల్ చేస్తున్నాయి. తక్కువ గ్రేడు పొగాకును ఇప్పుడే కొనలేమని చెబుతున్నాయి. పొగాకు బేళ్లు క్వాలిటీ సరిగ్గా లేదని, రంగులో వ్యత్యాసం ఉందంటూ ఏదో కారణం చెప్పి రైతులను బెంబేలెత్తిస్తున్నారు. శ్రమ కోర్చి అమ్ముకునేందుకు వేలం కేంద్రాలకు తెచ్చిన వేలాది బేళ్లను ఇక్కడి ధరలు చూసి రైతులు వెనక్కి తీసుకుపోతున్నారు. మార్కెట్ ద్వారా తక్కువ గ్రేడ్ పొగాకును గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సంవత్సరం పొగాకు మార్కెట్ రైతులు ఊహించిన విధంగా అంత ఆశాజనకంగా లేదు. రైతులకి ఖర్చులు ఎక్కువైనాయి, రేటు చూస్తే తగ్గిపోయింది. దిగుబడి కొంచెం ఎక్కువ ఏరియా, మార్కెట్ బాగుండ బట్టి ఈ సంవత్సరం ఎక్కువ ఏరియా వేయడం జరిగింది. సుమారు 80 మిలియన్ పొగాకు అవుతుందని టొబాకో బోర్డు ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇప్పుడు వరకు మార్కెట్ అనేది 20 మిలియన్లు పొగాకు మాత్రమే ఆక్షన్ జరగడం జరిగింది. ఈ 20 మిలియన్ల పొగాకు కూడా నెంబర్ 1 పొగాకు మాత్రమే మార్కెట్ జరిగింది. రెండో నెంబర్ పొగాకు, లో గ్రేడ్ పొగాకు కూడా మంచి రేట్ వచ్చేలాగా కంపెనీలు అందరినీ అడగటం జరిగింది. ఈ టైపు ఎక్స్ పొగాకు ఇది 220 జరిగింది, 220 ఉందండి. ఈ పొగాకు మాకు 270, 250, 260 పైన 50 రూపాయలు తక్కువ పడింది. ఇది వేస్తే రైతులుకి మంచి రేట్ వస్తుందండి. నేను అమ్మకానికి 6 బేళ్లు తీసుకొచ్చాను. 4 బేళ్లు అమ్ముడుకొని 2 బేళ్లు వెనకపోతున్నాయండి. ఇంకా బేళ్లు మార్కెట్ డౌన్ అయితే ఇంకా మేము ఇబ్బందికరం అవుతామండి. అయితే 380 రూపాయలు కొన్నారండి, ఇప్పుడు 220 రూపాయలు కూడా కొనలేదు సార్. అది ఏ కొనసాగితే అప్పుల పాలు అయిపోతాం సార్. నేను 190 ఎకరాల దాకా వ్యవసాయం చేస్తున్నాను. 40 పేర్లకి తిరిగి 63 బేళ్లు పెట్టామండి. 63 బేళ్లు, 5 బేళ్లు నోబిట్లండి, 15 బేళ్లు సిఆర్లు అయిందండి. 20 బేళ్లు పట్టుకెళ్తున్నాడు. ఆశాజనకంగా లేదు రేటు. ఏదో కొంటాం అనుకుంటాం, మేము కాలయాపన జరుగుతుంది. కానీ పొగాకు మార్కెట్ చూసుకున్నట్టయితే హైయెస్ట్ బిడ్ 291 గరిష్టంగా ఉంది. లోయెస్ట్ బిడ్ 220 రూపాయలు ఉంది. కానీ లో గ్రేడ్ మాత్రం ప్రెజెంట్ పోవట్లేదు. కాబట్టి రైతులకి లో గ్రేడ్ పొగాకు తేవద్దని చెప్పి తెలియజేస్తున్నాం. మిగతా గ్రేడ్లన్నీ బాగానే పోతున్నాయి. కాబట్టి ఈ యొక్క మార్కెట్ ని ప్రతి రైతు కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాం. పాలాకులు లో గ్రేడ్ ఇవి ఆల్రెడీ గత సంవత్సరం స్టాక్స్ ఎక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో కంపెనీలు ముందుకు రావట్లేదు. కంపెనీ వాళ్ళతో మాట్లాడితే తర్వాత ప్రైస్ తగ్గితే వస్తామని చెప్తున్నారు. కాబట్టి కొద్ది రోజులు వేచి చూడాలని తెలియజేస్తున్నాం.